హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఎస్పెషల్గా మనకు ఐరన్, అదేవిధంగా స్టీల్ ప్రొడక్షన్స్లో ద మేజర్ కీ రోల్ చేసేటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎస్పెషల్గా బీటెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్లో ఎవరైతే చేశారో వారికి ఈ అవకాశం ఉందండి. సో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు అంటే ఏదో నార్మల్ పోస్ట్ అని కాదండి, అది హై లెవెల్ పోస్ట్ అనమాట. దాదాపుగా క్యాడర్ 1 రిలేటెడ్గా అనమాట, గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టు. అదేవిధంగా అప్లికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 15th నవంబర్ నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. 5th డిసెంబర్ వరకు ఎప్పటి వరకు లాస్ట్ డేట్? 5th డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. 15th నవంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది, 5th డిసెంబర్ అనేది లాస్ట్ డేటు. ఇంకా ఏజ్ రిలేటెడ్ ఇలాంటి వాటి గురించి కనుక చూసుకునే ముందు మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని కనుక చూసుకున్నట్లయితే కెమికల్ విభాగంలో 5 పోస్టులు ఉండడం జరిగింది, సివిల్ విభాగంలో 14 పోస్టులు ఉండడం జరిగింది, కంప్యూటర్ విభాగంలో 4, ఎలక్ట్రికల్ విభాగంలో 44, ఇన్స్ట్రుమెంటేషన్ 7, మెకానికల్ 30, మెటలర్జీ 20, మొత్తం 124 పోస్టులకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులు, గ్రూప్ ఏ క్యాడర్. ఇది చాలా పెద్ద పోస్టులు అన్నమాట. సో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీ అందరికీ తెలుసు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇట్ వన్ ఆఫ్ ది పియనీర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఇన్ ఇండియా ఫర్ ది స్టీల్ ప్రొడక్షన్. ఓకే, ఇక ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఏజ్ విషయానికి వస్తే మనకు కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. December 5th కల్లా 28 ఇయర్స్ ఉండాలి. సో మనకి నాట్ బార్న్ ఎర్లియర్ దెన్ 1997, December 5th 1997 కంటే ముందు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎవరైతే నాన్ క్రిమినల్ ఇయర్ కింద ఉంటారో వాళ్ళకి, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, పర్సన్ విత్ డిసబిలిటీస్ జనరల్ కేటగిరీ 10, ఎస్సీ ఎస్టీ అండ్ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ 45 ఇయర్స్. ఇదన్నమాట. ఇక మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో 65% మార్క్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, యావరేజ్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఆయా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కెమికల్కి కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, ఎలక్ట్రో కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి విత్ 65% మార్క్స్ కంపల్సరీ. ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని స్ట్రీమ్కి ఇది కంపల్సరీగా వర్తిస్తుంది. సివిల్ ఇంజనీరింగ్కి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ ఉండాలి, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మిషన్, పవర్ సిస్టమ్, దీంట్లో మనకు బేసిక్గా బీటెక్ ఉంటే ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, వీటిలలో మీకు ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. మెకానికల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉన్నారో బీటెక్ వాళ్ళ ఎలిజిబిలిటీ. మెటలర్జీలో గుర్తుపెట్టుకోండి, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఇండస్ట్రియల్ మెటలర్జీ, దీంట్లో ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో, ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఇస్ ద మేజర్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే 3 స్టేజెస్ ఉండడం జరిగింది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి MCQ చాయిస్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మనకి సిలబస్ ఓరియంటెడ్లోనే ఉంటుంది. ఇక తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దెన్ ఆఫ్టర్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ 3 స్టేజెస్లో ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ చేస్తారో వారికి అనమాట. ఇక మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరిలో కానీ ఫిబ్రవరి 2020లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది 200 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డొమైన్ నాలెడ్జ్లో 40 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో దీనికి 100 మార్క్స్ ఉండడం జరిగింది. తర్వాత సెకండ్ పార్ట్ కంప్రైజింగ్ ది యాప్టిట్యూడ్ టెస్ట్, దీనికి డ్యూరేషన్ 80 minutes ఉండడం జరిగింది, 100 మార్క్స్. ఓకే, దీంట్లో ఏది మనకి యాప్టిట్యూడ్ టెస్ట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఈ సెగ్మెంట్స్ నుంచి 25 క్వశ్చన్స్
25 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే 4 స్ట్రీమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 స్ట్రీమ్స్ నుంచి ఈచ్ స్ట్రీమ్ కంటెంట్ 25 క్వశ్చన్, ఇట్ విల్ క్యారీ 25 మార్క్స్ ఫర్ ఈచ్ స్ట్రీమ్, ఓవరాల్గా 100 మార్క్స్ అన్నమాట. ఓకే, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి. రిలవెంట్ డొమైన్లో వచ్చేసి 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఆ 40 మినిట్స్లో మీరేంటి మొత్తం 100 మార్క్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్ ఎలా తీస్తారు? గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూకి 1:3 రేషియోలో తీయడం జరుగుతుంది ఎవరైతే ఎగ్జామ్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో. ఇక్కడ వెయిటేజ్ ఏ విధంగా ఉండబోతుంది అంటే 75:10:15. అంటే 75% వెయిటేజ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు ఉంటే, 10% గ్రూప్ డిస్కషన్కు ఉంటే, నెక్స్ట్ 15% వచ్చేసి ఇంటర్వ్యూకి ఉండడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో ఈ మూడిట్లలో వాళ్ళకి బేసిక్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, తర్వాత గ్రూప్ డిస్కషన్, దెన్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, ఇదన్నమాట. సో ఇది సెలక్షన్కి సంబంధించి మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. మేనేజ్మెంట్ ట్రైనీ చాలా పెద్ద పోస్టు, తర్వాత ఎండి అలా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఎస్పెషల్లీ దోస్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.